హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 2.5 ఇయర్ నుంచి ఇండియన్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది జీడిపి షేర్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉండబోతుంది. ఇంకా మాట్లాడితే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది వాళ్ళు ఫీల్ అవ్వాలని కోరుకుంటారండి. ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. దాన్ని టచ్ చేయాలి, విజిబుల్గా ఉండాలనేది కోరుకుంటారు. షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో ఆ విజిబిలిటీ ఉండదు, ఆ ఫీలు ఉండదు. ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విషయాలు చెప్తా ఉన్నారు, నేను చెప్పేది కాదు, ఆన్ రికార్డ్. సో రాబోయే 5 ఇయర్స్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియానే. మనకన్నా ముందుండే ఎకానమీస్ ఏమంటే మనతో కాంపిటీట్ అవ్వలేని పరిస్థితి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుందా అవ్వదా అనేది ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. హలో ఇన్వెస్టర్స్, హలో వ్యూవర్స్. దిస్ ఈజ్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ కోచ్. నమస్తే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 2.5 ఇయర్ నుంచి డౌన్ ట్రెండ్ చూస్తూ ఉంది. బిల్డర్స్, ఇన్వెస్టర్స్, డెవలపర్స్ అందరూ కూడా ఈ డౌన్ ట్రెండ్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఓవరాల్గా ఎనీవే రియల్ ఎస్టేట్ కొంతకాలం ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉండొచ్చు, డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు. బట్ ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇంకా మాట్లాడితే ఇండియన్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తీయండి, రియల్ ఎస్టేట్ అంటే నాట్ ఓన్లీ సెల్లింగ్ ఫ్లాట్స్, నాట్ ఓన్లీ సెల్లింగ్ అపార్ట్మెంట్స్ అండి, ఇట్స్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఎకానమీ. మన ఇండియన్ జీడిపిలో తీసుకుంటే ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ షేర్ వచ్చి 9% ఉంది. సో ఎకనామిక్ సర్వే ప్రకారం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ ముందు ఒక సర్వే కండక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే 2030 వరకు ఈ జీడిపి అనేది, ఇండియన్ జీడిపి రియల్ ఎస్టేట్ షేర్ 18%కి రీచ్ కాబోతుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్ చాలు కదా రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేయబోతుంది అనేది. సో ఇది నా సొంత కవిత్వం కాదు, ఎకనామిక్ సర్వే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ ముందు ఇచ్చే ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 18% ఆఫ్ జీడిపి షేర్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉండబోతుంది. సో ఇట్స్ ఎ మ్యాసివ్ గ్రోత్. అలాగే ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ ఫ్లరిష్ అవుతుంది అని ఎలా చెప్పగలనంటే, ఇండియాలో ఇప్పటికీ కూడా హౌసింగ్ రిక్వైర్మెంట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్లస్ మనకున్న అసెట్ క్లాసెస్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ఏముంటాయంటే వెరీ ఫ్యూ ఉంటాయి. దానిలో మేజర్ రోల్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్, గోల్డ్, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. కొంతమంది అరుతుగా పెరిషబుల్ అసెట్స్ లేకపోతే ప్రీషియస్ అసెట్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మనకి కొత్తగా ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ట్రెడిషనల్గా మన ఫ్యామిలీస్లో ముఖ్యంగా ఉమెన్ ఎప్పటి నుంచో అది ఒక హ్యాబిట్ లాగా వస్తూ ఉంది. సో ఇదేం కొత్త కాదు. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక రెగ్యులర్ హ్యాబిటే మన కుటుంబాల్లో, ముఖ్యంగా అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఉంటుంది. అది ఒక హౌస్ హోల్డ్ హ్యాబిట్ లాగా ఉంటుంది. బట్ అది ఎప్పుడు రియల్ ఎస్టేట్కి కాంపిటీటర్ కాదు. నెక్స్ట్ తీసుకుంటే షేర్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్, వీటిల్లో ఎంతమంది ఇన్వెస్ట్ చేయగలరు? ఇన్వెస్ట్ చేయాలంటే ఆ పర్టికులర్ సెక్టార్లో నాలెడ్జ్ ఎంతమందికి ఉంటుంది? సో అందరూ కామన్గా ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏది ఉందంటే కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే. సో పర్టికులర్గా మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక రీజన్ రియల్ ఎస్టేట్ ఫ్లరిష్ అవుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడానికి ఒక కారణం. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సింది మన డెమోగ్రఫీ. మీరు వినే ఉంటారు, మన పొలిటీషియన్స్ చెప్తా ఉంటారు, యంగెస్ట్ నేషన్ ఇండియా. అప్పుడు అంటే వర్కింగ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుందో, ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందో, ఆ ఇన్కమ్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలంటే షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం కన్నా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికే
ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఆ ఇన్వెస్ట్మెంట్ షేర్ చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సో జనరల్గా మన పీపుల్ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళు ఫీల్ అవ్వాలని కోరుకుంటారండి, ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు, దాన్ని టచ్ చేయాలి, విజిబుల్గా ఉండాలనేది కోరుకుంటారు. షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లో ఆ విజిబిలిటీ ఉండదు, ఆ ఫీల్ ఉండదు. ల్యాండ్ని మనం ఇప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు, హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, రీసేల్ చేసుకోవచ్చు, మన ప్రాపర్టీని మనం టచ్ చేయొచ్చు, చూడొచ్చు, ఫీల్ అవ్వచ్చు. సో ఇది టెక్నికల్ టర్మ్ కాకపోయినప్పటికీ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఇలాగే ఉంటాయి. సో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ డామినేట్ చేస్తా ఉంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి, మన ఎకానమీ ఫ్లరిష్ అవుతా ఉంటుంది. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ ఎకానమీ చాలా వేగంగా దూసుకుపోతా ఉంది ఇండియన్ ఎకానమీ. ఎస్, ఈ ఫ్లరిష్ అవటంలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, దట్ యాక్సెప్ట్. బట్ రియల్ ఎస్టేట్ పారామీటర్స్ లో తీసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అలాగే వచ్చే 5 yearsలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతుంది. ఇది టెక్నికల్ మ్యాటరే, నా ఓన్ కవిత్వం కాదు. అదే ఎకనామిక్ సర్వేలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాలు చెప్తా ఉన్నారు, నేను చెప్పేది కాదు, ఆన్ రికార్డ్. సో రాబోయే 5 yearsలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇండియానే. మనకన్నా ముందుండే ఎకానమీస్ ఏమంటే యుఎస్, చైనా మాత్రమే. ఈవెన్ యూరోపియన్ నేషన్స్ కూడా మనతో కాంపిటీట్ అవ్వలేని పరిస్థితి. సో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుందా అవదా అనేది అందరూ అర్థం చేసుకోవాలి. సో ప్రజెంట్ డౌన్ ట్రెండ్ ఉంది కదా అంటే ఎస్, ఐ యాక్సెప్ట్, డౌన్ ట్రెండ్ ఉంది. అండి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా సైక్లిక్ ప్రాసెస్. ఏ బిజినెస్ తీసుకున్నా మీకు సైక్లిక్ ప్రాసెస్. ప్రతి బిజినెస్ కూడా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్పాన్షన్ ఫేజ్కి వెళ్తుంది, ఆటో పైలట్ మోడ్లోకి వెళ్తుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డౌన్ ట్రెండ్లోకి కూడా వెళ్తుంది. ప్రతి బిజినెస్లో ఉండే ఫేజెస్ ఇది. రియల్ ఎస్టేట్ దానికి ఏం అతీతం కాదు. అలాంటి ఫేజ్లో ఉన్నాం మనం. ఇప్పుడు రెసిషన్ ఫేజ్లోకి వెళ్ళాం, రెసిషన్ నుంచి ఇప్పుడు రికవరీ ఫేజ్లోకి వచ్చాం. రికవరీ ఫేజ్ తర్వాత వచ్చేదే ఎక్స్పాన్షన్ ఫేజ్. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి, ఇది అర్థం చేసుకోండి. ఓవరాల్గా రాబోయే 20-25 yearsలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది, పర్టికులర్గా హైదరాబాద్ తీసుకుంటే టాప్ 5 మార్కెట్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు లాస్ట్ 10-15 years కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో టాప్ 5 ప్లేసెస్లో ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ కూడా. ఎంటైర్ ఇండియా ఈజ్ లుకింగ్ అట్ హైదరాబాద్ నౌ. బికాజ్ ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత బిగ్గర్ రోడ్ మరే క్యాపిటల్ సిటీకి లేవు. ఈవెన్ బెంగళూరు లాంటి సిటీని కూడా మనం బీట్అవుట్ చేసాం. అలాగే ముంబై ఇలాంటి సిటీస్ ఓవర్ క్రౌడెడ్ అయిపోయినాయి, ఓవర్ పొల్యూటెడ్ అయిపోయినాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి హైదరాబాద్ని. క్లైమేట్ దగ్గర నుంచి, వెదర్ కండిషన్స్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గురించి మాట్లాడుకుంటే చాలా స్టన్నింగ్గా ఉంటాయండి. అండి, బ్రహ్మోస్ లాంటి మిసైల్ కూడా మనం హైదరాబాద్లో ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కూడా హైదరాబాద్ నుంచే వెళ్తూ ఉన్నాయి. ఒక డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, ఒక ఐటీ సెక్టర్ కావచ్చు, ఒక ఫార్మా హబ్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, బయో లైఫ్ సైన్సెస్ కావచ్చు, ఏ సెక్టర్లో చూసినా కూడా హైదరాబాద్ ఎంటైర్ ఇండియాని డామినేట్ చేస్తూ ఉంది. సో ఎంప్లాయ్మెంట్, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది. డే బై డే న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. లాస్ట్ 2 years నుంచి తీసుకుంటే ఒక జినోమ్ వ్యాలీలోనే 50,000 ఎంప్లాయ్మెంట్, న్యూ ఎంప్లాయ్మెంట్ యాడ్ అయింది. ఇది ఎంతమందికి తెలుసు? 50,000 న్యూ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి, హౌసింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, ల్యాండ్ రిక్వైర్మెంట్ ఎంత. ఇండియన్స్ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్, ఫేవరెట్ అసెట్ క్లాస్ ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్. సెకండ్ కమ్స్ గోల్డ్. షేర్ మార్కెట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఏవి చూసినా కూడా రియల్ ఎస్టేట్ గోల్డ్ తర్వాతనే. ఇక ప్రిషియస్ అసెట్స్ అవన్నీ కొంతమందికే అందుబాటులో ఉంటాయి. సో ఇండియన్ డైనమిక్స్, యంగెస్ట్ పాపులేషన్, ఎంప్లాయ్మెంట్ పాపులేషన్, అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇండియా అంతా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ట్రెండ్ వచ్చేసింది. ఇప్పుడు మన పేరెంట్స్ మనతో పాటు నివసించట్లేదు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారండి. మీతో పాటు నివసించడం అంటే మీ సెట్ ఆఫ్ రూల్స్కి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తించాల్సి ఉంటుంది. సో ఎవరు అలా ఇష్టపడట్లేదు. మైక్రో ఫ్యామిలీస్ ఉన్నాయి. సో పేరెంటల్ హోమ్స్ వస్తూ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి, పర్చేసింగ్ కేపబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ గ్రోత్ ఆఫ్ ఎకానమీ. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అంటే 100% ఇట్స్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు గ్రేటర్ హైట్. సో మీరేం చేయాలి? మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలా, మీ నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని సెక్యూర్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఓన్లీ వే. దానికి ఆప్షనే లేదు. సో ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి 1-to-1 సెషన్ నాతో పార్టిసిపేట్ చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ త్రూ వాట్సాప్ అండి. కాల్ చేయటం కన్నా వాట్సాప్ అయితే బెటర్. థ్యాంక్ యూ.